ఈవీఎం ట్యాంపరింగ్లకు సంబంధించి అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గర నుండి అండ్ ప్రపంచ టెక్నాలజీకి తోపైన ఎలాన్ మాస్క్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి సామాన్య పౌరుడి వరకు రకరకాల అనుమానాలు వెలిబుచ్చుతూ ఉన్నారు. భారీగా సాయంత్రము రాత్రి దాటిన తర్వాత పోలింగ్ శాతం పెరగడం, ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రకటించే పోలింగ్ శాతానికి, 3 రోజుల తర్వాత ప్రకటించే పోలింగ్ శాతానికి, ఓట్ల లెక్కింపు అప్పటి పోలింగ్ శాతానికి ఏదో భారీ వ్యత్యాసాలు కనిపించడం, ఓటర్ల డేటా మీద అనుమానం ఉండడం, ఈవీఎంలు 100% బ్యాటరీ అనేది అంత వాడిన తర్వాత కూడా 99% ఈవీఎంల బ్యాటరీ కొన్ని ఎందుకుంటున్నాయో అర్థం కాకపోవడం, వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టాలి అని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నా కూడా ఎలక్షన్ కమిషన్ ఏమో వాటిని కేర్ చేయకుండా పోవడం, రకరకాల ప్రతిదీ అనుమానంగానే ఉంది. అనుమానాలు చెప్పాను కదా, సామాన్య పౌరుడి దగ్గర నుంచి అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ వరకు, ప్రపంచ టెక్నాలజీకి తూపు ఎలాన్ మాస్క్ వరకు కనుక అందరూ వెలిపుచ్చుతూ ఉన్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్న ఈవీఎం ట్యాంపరింగ్లకు సంబంధించి, మ్యానిపులేషన్కి సంబంధించి అని చెప్పి యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫే వ్యాఖ్యలు చేశారు, మా ఆఫీస్ దగ్గర ఆధారాలు ఉన్నాయని. అండ్ కొందరు ప్రముఖులు, ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ అనే సంస్థ, మరికొందరు ఎంపీలు సుప్రీంకోర్టు దీని మీద పిటిషన్లు వేశారు. ఈ అనుమానాలన్నీ వీళ్ళు చాలా అనుమానాలు సుప్రీంకోర్టు ముందుంచారు. సుప్రీంకోర్టు ఏం చేసింది, సరే మీరు ఒకసారి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి నివృత్తి చేసుకోండి, వాళ్ళు ఏమంటారో చూడండి, మళ్ళీ మనం విచారణ చేద్దాము అని చెప్పింది. సరే, సుప్రీంకోర్టే సూచించింది కాబట్టి అటు ఎలక్షన్ కమిషన్ మీటింగ్ ఉంది, రండి మీ ప్రశ్నలు ఏమో చూద్దామని చెప్పి అడిగితే కొందరు ఎంపీలు వెళ్ళారు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ అనే సంస్థ ప్రతినిధులు వెళ్ళారు, మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, సీనియర్లు వ్యక్తులందరూ ఉన్నారు. ప్రశాంత్ భూషణ్ గారు లాంటి వాళ్ళు పేరెన్నిక న్యాయవాదులు వెళ్ళారు. తాజాగా నేను వెళ్ళారు సాయంత్రం. ఆశ్చర్యకరంగా వెళ్తే అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేరు, ఒక ఎలక్షన్ కమిషన్ సభ్యులు లేరు, ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఎవరో ప్రతినిధులు ఉన్నారట. వీళ్ళు అడిగిన ఏ ప్రశ్నకు వాళ్ళ దగ్గర సమాధానం లేదట. ఏమనంటే కాన్ఫిడెన్షియల్ అంటారట, ఏమన్నా డేటా ఇవ్వండి అంటే ఇవ్వరట. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మీడియాతో మాట్లాడుతూ అన్నారు, ఎన్నికల వ్యవస్థ మీద మరిన్ని అనుమానాలు పెరిగినాయన్నారు. ఇంక ఇంతకుమించి పెద్ద స్టేట్మెంటా? ఎలక్షన్ కమిషను ఈ మీటింగ్ చూసిన తర్వాత ఎన్నికల వ్యవస్థ మీద మరిన్ని అనుమానాలు పెరిగినాయి, వాళ్ళు దేనికి స్పందించడం లేదు, ఎన్నికల వ్యవస్థకు సంబంధించి పౌరులకు తెలియాల్సిన ప్రతి గణాంకాన్ని వాళ్ళు ఎందుకు దాచిపెడుతున్నారో అర్థం కావట్లేదు. ఏమంటే అక్కడ ఎన్నికల ఏజెంట్కి ఇస్తాం, పార్టీల ఏజెంట్కి అంటారు. ఒక పార్టీల ఏజెంట్కి ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాకెందుకు ఇవ్వరో తెలియదు, ఆ డేటా ఎందుకు వెబ్సైట్లో అప్లోడ్ చేయరో తెలియదు, ఎందుకు ఓటర్ల డేటా ఇవ్వరో తెలియదు, ఎందుకు పోలింగ్ శాతంలో ఇన్ని భారీ వ్యత్యాసాలు ఉన్నాయంటే సమాధానం చెప్పరో తెలియదు. వాళ్ళ ప్రతిదీ కూడా ఏదో సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి కూర్చున్నారు. అక్కడ ఎలక్షన్ కమిషన్ ప్రతినిధులట, కీలకమైన వాళ్ళు ఎవరూ లేరు. ఇదే విషయాన్ని మేము సుప్రీంకోర్టుకు నివేదిస్తాం, వీళ్ళ ఈ మీటింగ్ ద్వారా మరిన్ని అనుమానాలు పెరిగినాయన్నారు. మేము చెప్పాం వాళ్ళకే, మీ ప్రతిష్టనే పోతూ ఉంది, అసలు ఎన్నికల వ్యవస్థ మీద జనాలకు చాలా అనుమానాలు ఉన్నాయి, ఇంకా మీరు ఎన్నికలు జరిపే ప్రయోజనం ఏంటని వాళ్ళకే చెప్పాం. కానీ వాళ్ళ స్పందన మాత్రం చాలా పేలవంగా ఉంది, వాళ్ళకి పెద్ద సీరియస్నెస్ కూడా ఉన్నట్లేదు అన్నారు ప్రశాంత్ భూషణ్. వెరసి మరి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఆ వ్యవస్థలో మేము వేలు పెట్టలేమంటారో, లేకపోతే ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లే అంటే మరి ఎట్లా అంటారో ఏమో మరి తెలియదు. ఏ అనుమానాన్ని ఎవరు నివృత్తి చేయకపోతే ఇంకా ప్రజాస్వామ్యంలో మన వ్యవస్థల గురించి ఎందుకు లేని మాట్లాడుకోవడం. సరే, సుప్రీంకోర్టు ఏమంటుందో చూద్దాం. ప్రశాంత్ భూషణ్ గారు లాంటి వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి నివేదిస్తారట. ఎలక్షన్ కమిషన్ మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి సుప్రీంకోర్టు ఏమైనా గైడ్లైన్స్ ఇస్తుందా? ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా, ఎన్నికల వ్యవస్థను కాపాడే విధంగా ఇంకేమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుందా? ఆశిద్దాం తీసుకుంటారని.